Hi, hello everyone. Welcome to our channel. లేపాక్షి టెంపుల్. వీరభద్ర టెంపుల్ లేపాక్షి ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షిలో ఈ శివమందిరం ఉంది. ఈ మందిరంలో శివుని భీకర రూపమైన వీరభద్ర కొలువై ఉన్నారు. అందుకే ఈ మందిరాన్ని వీరభద్రను మందిరం అని పిలుస్తారు. అంతేకాకుండా దీన్ని హ్యాంగింగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ మందిరంలో 70 స్తంభాలు ఉన్నాయి. కానీ గాలిలో వేలాడుతున్న ఈ ఒక్క స్తంభం మీదే పూర్తి మందిరం ఆధారపడి ఉంది. ఈ స్తంభం నేల నుంచి 1/2 ఇంచు పైన వేలాడుతూ ఉంటుంది. అందుకే ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని పిలుస్తారు. కామాక్షిదేవి టెంపుల్ అస్సాం రాజధాని అయిన డిస్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో చాలా ప్రసిద్ధమైన ఈ కామాఖ్య శక్తిపీఠం నీలాంచల్ పర్వతం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిరాన్ని అఘోరాలు మరియు తాంత్రికులు నివాసించే ప్రదేశంగా చెప్తారు. అన్ని శక్తిపీఠాల కంటే కామాఖ్య మందిరానికి మహాశక్తిపీఠంగా నమ్ముతారు. ఈ మందిరంలో దుర్గాదేవికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలు కూడా మనకి కనిపించవు. ఈ మందిరంలో అమ్మవారి యోనికి పూజలు జరుగుతుంటాయి. మహాదేవుడు భార్య అయిన సతీదేవి అగ్నిలో ఆత్మార్పణం చేసుకున్నాక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని 51 భాగాలుగా చేస్తాడు. ఈ 51 భాగాలు వేరువేరు ప్రదేశంలో పడతాయి. అలా 10 శక్తిపీఠాలుగా అవతరించాయి. యోని భాగం మాత్రం ఈ ప్రదేశంలో పడింది. అందువల్ల కామాఖ్య శక్తిపీఠాన్ని మహాశక్తిపీఠంగా చెప్తుంటారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఒడిశా. ఈ మందిరంలో శ్రీకృష్ణుడు వైకుంఠ స్వరూప రూపంలో కొలువై ఉన్నారు. చాలా పురాతనమైన ఈ మందిరపు చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న విగ్రహాల్లో ఈ రోజుకి కూడా శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూనే ఉంటుందని చాలా మంది నమ్మకం. అయితే పూరి ప్రజలు మాత్రం మందిరంలో శ్రీకృష్ణుడి గుండె లేదు, అక్కడ బ్రహ్మ పదార్థం ఉంది అంటారు. ఈ బ్రహ్మ పదార్థం చాలా రహస్యం అయినా ఈ రహస్యం కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు అంటారు. సనాతన పరంపర ప్రకారం జగన్నాథ స్వామి మందిరాన్ని వైకుంఠ సాంప్రదాయాలు అతిపెద్ద తీర్థయాత్రగా చెప్పుకుంటారు. ప్రతిరోజు దేశ విదేశాల నుండి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ప్రజలు పోటెత్తుతారు. ఈ మందిరంలో జగన్నాథ స్వామి విగ్రహంతో పాటు అతని అన్నయ్య అయిన బలరాముడు, చెల్లెలు అయిన సుభద్ర విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మందిరానికి సంబంధించి 5 రహస్యాలు ఉన్నాయి. వాటిని ఇంతవరకు కూడా ఛేదించలేకపోయారు. ఈ ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేయడానికి ఒకదాని మీద ఒకటి 7 కుండలని పేరుస్తారు. అన్నిటికంటే పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది. తర్వాత దాని క్రింద ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది. అలా అన్నిటికంటే కింద ఉన్న కుండలో ప్రసాదం చివరిగా తయారవుతుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగి ఉంటుంది. జగన్నాథ స్వామి మందిరానికి పైన ఉన్న జెండా ఎప్పుడూ కూడా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. ఈ మందిరం 114 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంత ఎత్తు ఉన్నప్పటికీ ఒక పక్షి కూడా ఆ మందిరం పైన ఎగరదు. అలాగే ఆ మందిరం పైన ఏ విమానం పైనుండి కూడా వెళ్ళదు. ప్రతి 12 సంవత్సరానికి ఒకసారి పూజారి మాత్రమే మందిరంలోకి వెళ్ళి మందిరంలో ఉన్న 3 విగ్రహాలని మారుస్తూ ఉంటారు. విగ్రహాలని మారుస్తూ ఉన్న సమయంలో నగరంలో పవర్ కట్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.